యేసయ్యను ప్రేమించేవాడు లోకంలో ఉన్న ప్రజల్ని ప్రేమిస్తాడు. యేసయ్యను ప్రేమించని వాడు తన సహోదరుని ప్రేమించలేడు. యేసయ్యను ప్రేమించని వాడు లోకంలో నశించిపోయే ప్రజల్ని ప్రేమించలేడు. యేసయ్యను ప్రేమించని వాడు లోకంలో ఉన్న మనుషుల మీద తన ప్రేమను వ్యక్తపరచలేడు. రాళ్లతో కొట్టి రక్తపాతం చేసి బండలు రాళ్ళు తీసుకొచ్చి నెత్తి మీద వేసేస్తుంటే రక్తపు మడుగులలో పడి ఉన్న ఆ దైవజనుడు అంటాడు, నా తండ్రి, ఈ దోషము వీళ్ళ కుటుంబాల మీద ఉండకూడదు నాయనా, వీళ్ళ మీద ఉండకూడదు. చూసారండి ఎంత ప్రేమించాడో శత్రువును సహితం. ఎందుకు శత్రువును సహితం ఇతను అంతగా ప్రేమించగలుగుతున్నాడంటే అంతగా ప్రభువును ప్రేమించాడు గనుక. యేసయ్యను ఎంతగా ప్రేమించగలిగితే అంతగా మనం సమాజాన్ని ప్రేమించగలుగుతాం. ఈ ప్రేమ యందు స్థిరముగా ఉండాలి.